హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు, గోధుమ పిండి, బెల్లం ఈ రెండిటి కాంబినేషన్‌లో తీపి బోండాల్ని ట్రై చేయండి. గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండి, బెల్లం ఈ రెండిటి కాంబినేషన్‌లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ రెసిపీ కూడా. కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈ స్వీట్‌ని ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. తీపి తినాలనిపిస్తే చాలు చిటికెలో ఈ స్వీట్‌ని మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. అరకప్పు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం సిరప్‌ని కాసేపు చల్లారనిద్దాం. ఈలోగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇది ఇంట్లో ఆడించిన గోధుమ పిండండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం ఇలా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకుంటే తీపి బోండాలు కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంటాయి. బెల్లం నీళ్లు చల్లారిన తర్వాత స్ట్రైనర్‌లో వేసుకుని వడపోసుకోవాలి. ఈ పిండిని మనం మైసూర్ బజ్జీ వేసుకునే పిండి ఉంటుంది కదా, ఆ పిండిలా కలుపుకోవాలి. మనం వేసిన బెల్లం నీళ్లు ఇందులో సరిపోవు. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటున్నప్పుడే ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇలా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. వంట సోడా వేసుకోవడం వల్ల బోండాలు గుల్లగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి. మైసూర్ బజ్జీకి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తీపి బోండాలను వేసేసుకోవడమే. వీటిని మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్నగానే వేసుకోవాలి. వేగిన తర్వాత ఇవి గుల్లగా అయ్యి వీటి సైజ్ అనేది మనకి డబుల్ అయిపోతుంది. ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదుపుకోకూడదు. ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండు వైపులా వేగిన వీటిని తీసుకోవాలి. సింపుల్ అండి. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా వీటిని ఈజీగా చేసేసుకోవచ్చు. చేత్తో వేయడానికి భయపడే వాళ్ళు ఈ పిండిని స్పూన్‌తో తీసుకుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ తీపి బోండాలైతే ఇలా బాగా వేగాయి కదా, వీటిని తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. మీరు కూడా ఒకసారి తీపి బోండాలను ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మన గోధుమ పిండి తీపి బోండాలైతే రెడీ అయిపోయాయి. వీటిని పిల్లలైతే ఇంక భలే ఇష్టంగా తింటారు. ఇవి వీడియోలో చూపిస్తున్నట్లుగా గొల్లగా చాలా సాఫ్ట్గా వస్తాయి. గోధుమ పిండి, బెల్లం, కొబ్బరి ఈ మూడిటి కాంబినేషన్‌లో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.